నమస్కారం. మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది, మనం మన అంతర్దృష్టితో ఒక మంచి సంబంధం అనేది పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక జాగృతిలో గాని, కుండలిని జాగృతిలో గాని జరిగే విషయం ఏమిటి అంటే, మనం బయట లోకం కంటే గూడా, మనం ఇప్పుడు మన మనస్సు, మన దేహంలో ఉండేటువంటి ప్రాణ అదెలా కదులుతుంది? మన లోపల వచ్చేటువంటి మార్పులు చాలా త్వరగా అవుతున్నాయి మార్పులు. మన ధ్యాస ఇప్పుడు ఎక్కువగా వాటి మీదకెళ్తుంది. క్రమేపీ మీరు గమనించేది ఏంటంటే, మీకు బయట లోకం ఔట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. అయిపోయి మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీకు మీ లోపల లోకం అనేది ఇంకా ఇంకా తెరుచుకోవటం, దానిలోని విషయాలు ఇంకా బయటికి రావటం, మీ గురించి మీకు అవగాహన పెరగటం, మీరు ఒక శృతి చేసినటువంటి ఒక వాయిద్యంలాగా అవుతారనమాట. దీని మూలంగా ఏమవుతుందంటే, మీకు బయట ఏమన్నా జరిగినా కూడా దాని ప్రభావం మీ మీద చాలా ఉంటుంది. మీరు అన్ని విషయాల్ని చాలా లోతు నుంచి అనుభవించగలుగుతారు. అది దుఃఖం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు మీకు మీదే కాకుండా, మీ వాతావరణంలో ఉన్న కోపాన్ని కూడా మీరు మీ లోపల అనుభవించగలుగుతారు. కానీ కొత్తలో మనకి ఈ సంగతి అర్థం కాదు. ఉదాహరణకి మీరేదైనా కొత్త ప్రదేశానికి వెళ్లారనుకోండి. ఒక కొత్త ఇంట్లోకి వెళ్లారు. అంటే అంత క్రితం ఎవరో ఆ ఇంట్లో ఉన్నారు కొంతకాలం. ఉండి వెళ్ళిపోయారు. మీరు ఆ ఇల్లు అద్దెకు తీసుకోవటానికి మీరు ఆ ఇంటికెళ్లారు. అక్కడికి వెళ్ళాక మీకు ఏదో కడుపులో గట్టిగా కొట్టినట్టుగా, లేదంటే మీకు లోపల తీవ్రమైనటువంటి ఆవేశం అనేది బయటికొస్తుంది విరుచుకుని మీ ఒంట్లోంచి. అది ఎంత ఆపుదామన్నా కూడా ఆపలేక మీరు గట్టిగా బయటకు అరిచేస్తారు. తర్వాత మీరు ఎందుకిలా అరిచానా? ఎందుకిలా ప్రవర్తించాను? అక్కడ ఏమీ అలా చేయాల్సిన అవసరం లేదు కదా! అని మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నంలో మీకేం తెలుస్తుంది అంటే, కొంత మీరు విచారణ చేశాక మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ గతంలో ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆలుమగలు, వాళ్ళు నిత్యం గొడవలు పడుతూ బతికారు ఆ ఇంట్లో. అయితే వాళ్ళు తిట్టుకున్నప్పుడు, కొట్టుకున్నప్పుడు, ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు, అరిచినప్పుడు, దాని తాలూకు శక్తి ఆ ఇంట్లో ఉంది. అంటే మనుషులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక కూడా, ఆ ఇంట్లో ఇంకా వాళ్ళ తాలూకు భావోద్వేగాల శక్తి, ఆలోచనల శక్తి అనేది ఇంకా అక్కడ ఉంది. మీరు అక్కడికి వెళ్ళంగానే ఒక స్పంజ్ పీల్చుకున్నట్టుగా మీరు అది పీల్చుకున్నారు. ఎందుకు అంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు ఏమవుతుందంటే, మన ఒంట్లో ఉన్నటువంటి ఆరిక్ ఫీల్డ్ అనేది విచ్చుకోవటం మొదలవుతుంది. ఈ ఆరిక్ ఫీల్డ్‌కి మన గుండెకి సంబంధం ఉంటుంది. ఆధ్యాత్మిక చైతన్య శక్తి మనలో పెరిగే కొద్దీ, మన అనాహత చక్రం అది విచ్చుకునే కొద్దీ మనకి ఈ ఆరిక్ ఫీల్డ్, దీన్ని మనం తెలుగులో వ్యానవాయువు అని అంటాం. ఇది పెరుగుతుంది. ఆ ప్రవాహం పెరుగుతుంది. పెరిగేసరికి ఈ ప్రవాహంలోకి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండేటువంటి వదిలేసినటువంటి, అంటే ఎవరో అక్కడ ఉండి వదిలేసినటువంటి వాళ్ళ తాలూకు భావోద్వేగాల శక్తి అనేది ఉంటుంది చూడండి. ఈ ఆరిక్ ఫీల్డ్ మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇది వాటిని పసిగడుతుంది. పసిగట్టినప్పుడు మీకెలా అనిపిస్తుందంటే, ఈ కోపం ఏదైతే మీది కాదు, వేరే వాళ్ళు వదిలేసిన కోపం ఉంది చూడండి ఆ ప్రదేశంలో, ఆ కోపాన్ని మీరు అనుభవిస్తారు. ఆ తీవ్రతను మీరు అనుభవిస్తారు. అనుభవిస్తారు గానీ, మనకి ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మొదటి దశలో ఇది నా కోపం కాదు, ఇది చుట్టుపక్కల ప్రదేశం నుంచి వచ్చినటువంటి కోపం అనే గ్రహింపు మనకప్పుడు ఉండదు. మనం ఏమనుకుంటామంటే, ఇది నా కోపం అని అనుకుంటాం. అనుకోంగానే ఆ కోపం, మన లోపల ఉన్నటువంటి కోపం, ఏదో ఒక జ్ఞాపకం తాలూకు కోపం వెళ్ళి ఈ కోపం వెళ్ళి దాన్ని రేకెత్తిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఏమనుకుంటాం అంటే, మన గతం తాలూకు జ్ఞాపకం ఏదో మనకి గుర్తుకొచ్చింది, దాని మూలంగా నాకు కోపం వచ్చిందని అనుకుంటామే తప్ప, ఆ ప్రదేశంలో కోపం అనే ఒక శక్తి అంతకుముందు ఎవరో చాలా తీవ్ర స్థాయిలో విడుదల చేశారని, అది మనం తెలియకుండా పీల్చుకుని దాన్ని మనం బయటికి వ్యక్తపరిచామన్న సంగతి మనం అప్పుడు గ్రహించాం. కొత్తలో మనకి మన కోపానికి, మనం బయట నుంచి మన ఆరిక్ ఫీల్డ్‌లోకి వచ్చే కోపానికి, దీనికి మనకి తేడా తెలీదు. కొంత మనం ముందుకెళ్ళాక, మనం ఆ స్థితిలో కోపంగా ఏదైనా అనేసినా కూడా,
తర్వాత మనం ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది నా కోపం కాదు, అది అక్కడ ఆ ప్రదేశంలో ఏదో సమస్య ఉంది. ఈసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటాను మనకు మనం చెప్పుకుంటాం. చెప్పుకొని మళ్ళీ మరుసటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ మళ్ళీ కోపం అనేది మీకు అనుభవంలోకి వస్తుంది. కాకపోతే ఈసారి మీరు ముందే పసిగట్టి ఉన్నారు అది కోపం మీది కాదు, అది ఆ ప్రదేశంలో వదిలేసినటువంటి కోపం నేను పీల్చుకుని వ్యక్తపరుస్తున్నానన్న సంగతి మీకు అప్పటికి అర్థం అవటం మూలంగా ఆ కోపం మీ లోపలికి వచ్చినా కూడా అది మీది కాదు అని మీరు దాన్ని వదిలేస్తారు. వదిలేయటం మూలంగా దాని ప్రభావం మీ మీద ఉండదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి మీరు పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. కానీ ఈ విషయాలు మీరు మీ చుట్టూ ఉన్న వారికి చెప్పారనుకోండి, అక్కడ ఎవరో ముందు ఉన్నవాళ్ళు గొడవలు పడ్డారు, అక్కడ ఏదో వాళ్ళు ఆ కోపాన్ని దుఃఖాన్ని వదిలేశారు, అది నాకు తెలుస్తోంది, నాకు అనుభవంలో వస్తోంది అంటే మీ జీవితంలో మీ పరిస్థితిని కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారన్న విషయాన్ని కానీ దానిలో వచ్చే మార్పుల్ని కానీ అర్థం చేసుకునేవారు కనుక లేరనుకోండి, వాళ్ళు మీ మాటలు విని మిమ్మల్ని హేళన చేస్తారు. ఎందుకంటే మీలో ఉండేటువంటి సున్నిత మనస్తత్వం వాళ్ళకి లేదు, వాళ్ళల్లో ఆరిక్ ఫీల్ విచ్చుకుని లేదు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా కాపాడబడి ఉన్నారు. అంటే ఇట్లాంటి పరిస్థితులకి ఇలాంటి అనుభవాలకి కొద్దిగా వాళ్ళు తెగిపోయి ఉన్నారు. తెగిపోయి ఉండటం వల్ల మీరు చెప్పేది వారికి అర్థం కాదు. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు, లేనివి కల్పించుకొని చెప్తున్నావు, ఇవన్నీ మానే ఇలాగే అంటారే తప్ప, అంటే మీలో అది దోషాన్ని వెతకడానికి వాడతారే తప్ప మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ ప్రక్రియను అర్థం చేసుకుని మీలో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకుని మీ పక్కన నిలబడే వాళ్ళు మీ జీవితంలో తక్కువ మందే ఉంటారు. అందుకనే మన ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే మనల్ని కొంతమంది అర్థం చేసుకుంటారో వాళ్ళకి మన పరిస్థితి తెలియజేయటం, దాని తాలూకు విషయం వాళ్ళకి ఇవ్వటం, ఇలా నాకు అవుతుంది, ఇవన్నీ నాకు వచ్చేటువంటి సిమ్టమ్స్ అని మనం ఒకళ్ళిద్దరు కనీసం మన ఇంట్లో మనకి తోడు ఉండేవారిని మన ప్రేమించేవారు కనుక చెప్పి వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్తే అర్థం చేసుకుని వాళ్ళు మీకు తగిన సహాయం చేస్తారు. తర్వాత మనకి స్పందనలు తెలుస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే ముందు మనకి వాయువులు అనేవి మన దేహంలో కదలటం, అంటే ప్రాణ కదలటం అనేది తెలుస్తుంది. కొంతమందికి క్రియలు తెలుస్తాయి, కొంతమందికి కొన్ని మంత్రాలు వినిపిస్తాయి, కళలు ఎక్కువ వస్తాయి. తర్వాత ఇది తెలియని కొన్ని బయట మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పులు కూడా మీ దృష్టికి వస్తూ ఉంటాయి. అంటే మీకు తెలుస్తోంది వేరే వాళ్ళ జీవితంలో జరగని విషయాలు నా జీవితంలో జరుగుతున్నాయి అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఒక స్థాయిలో మీకు స్పందన అనేది అనుభవంలోకి వస్తుంది. ఈ స్పందన అంటే ఏమిటి అంటే మన సూక్ష్మ శరీరం యొక్క ఉనికి మనకి స్పందన మూలంగా తెలుస్తుంది. మనకి ఇంగ్లీష్లో తరచూ అంటూ ఉంటాం గుడ్ వైబ్రేషన్స్, బ్యాడ్ వైబ్రేషన్స్ అని. అంటే మనం ఒక చోటుకు వెళ్తే అక్కడ మీ గురించి మీకు బాగా అనిపించలేదు అనుకోండి లోపల అక్కడికి వెళ్ళినందుకు, లేదంటే ఒక మనిషితో ఉన్నప్పుడు మీకు అక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తుంది, లేదంటే ఒక పరిస్థితి మీకు నచ్చదు, మీ జీవితంలో పరిస్థితి, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏదో లోపల అలజడి లాగాలా అనిపిస్తుంది, ఏదో అయిపోతుంది అని. అంటే ఇదేంటి, జరగబోయే విషయం మీరు ముందు గ్రహించటం కానీ లేదు అంటే మీ చైతన్య స్థితికి, మీ స్పందనకి సరిపడా స్థితిలోకి మీరు వెళ్ళటం లేదు. మీరు వెళ్ళే స్థితి కానీ మీరు కలిసే మనిషి కానీ మీ స్పందనకి విరుద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు తక్కువ స్పందనలో ఉన్నారు, మిమ్మల్ని కింద స్పందనకి లాగేటట్టు ఉన్నారు వాళ్ళు. అప్పుడు మనం ఏమంటాం, వీఆర్ గెటింగ్ బ్యాడ్ వైబ్స్ అంటాం. అంటే తర్వాత గొడవ, లేదంటే మన మీద ఆధిపత్యం చేయటము, మనల్ని ఏమార్చటము, లేదంటే దుఃఖంలోకి తీసుకెళ్ళటము, లేదంటే మనకి అలజడి, అనవసరపు కోపాన్ని, ఆవేశాన్ని కలిగించటము, లేకపోతే అపవాదం మోపటము, లేదంటే ఇప్పుడు ఈ మనిషి మీ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఏదైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఆధ్యాత్మిక మీలో స్పందన పెరగకుండా మిమ్మల్ని కిందకి లాగేటటువంటి పరిస్థితులు ఈ మనిషి మీ జీవితంలోకి తీసుకొస్తారు. లేదంటే ఆ చోటులో ఉండటం మూలంగా మీకు ఆధ్యాత్మికంగా ఒక రకంగా ఎదగటానికి అది అనుకూలం లేని వాతావరణం అన్నమాట.
అలాంటప్పుడు మీకు ఆ ప్రదేశంలోకి వెళ్ళినా, ఆ మనిషిని కలిసినా, మీకు మీ గురించి బాగా అనిపించదు. మీకు అక్కడ ఏంటో అలజడిలాగా వస్తుంది. అంటే ఏంటి? మీ స్పందన పైనుంది. ఈ స్పందన కింద ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడానే మీకు లోపల అలజడిలాగా అనిపిస్తుందనమాట. ఈ రకంగా మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం ఒక ప్రదేశానికి వెళ్ళినా, ఒక మనిషితో కాలం గడిపినా, నాకెలా అనిపిస్తుంది? నాకు అక్కడ ఉన్నప్పుడు నేను ఆహ్, కంఫర్టబుల్‌గా ఉన్నానా? లేదా? ఆ మనిషి గాని, ఆ స్థితి గాని నన్ను అనవసరంగా ఆవేశానికి, భయానికి, కోపానికి, బాధకి గురి చేయకుండా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి వాతావరణం గాని, పరిస్థితి గాని అక్కడ ఉందా? లేదా? అని మీరు ముందే అంచనా వేసుకోవాలి. వేసుకొని అలాంటి వ్యక్తుల్ని గాని, అలాంటి పరిస్థితుల్ని గాని, అలాంటి చోట్లని గాని, ప్రదేశాల్ని గాని మీరు వదిలేయాలి. ఆ వదిలేసే కొద్దీ ఏమవుతుందంటే, మీలో ఒక రకమైనటువంటి చైతన్య శక్తి జాగృతమవుతుంది. అంటే ఒక నిచ్చెనలాగా మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్ళగలిగేటువంటి చైతన్య శక్తికి మీరు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. మీరు దిగువ స్పందన ప్రదేశాలు, మనుషులు, ఆ అనుభవాలు, జ్ఞాపకాలు మీ జీవితంలో ఉంచుకున్నారు అంటే, అవి మిమ్మల్ని దిగువ స్థాయిలోనే ఉంచేస్తాయి. మీరు పైకెళ్ళే కొద్దీ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎక్కువ సున్నిత మనస్కులు అవుతారు. మీ దేహంలో ఇప్పుడు చాలా మార్పులు జరుగుతున్నాయి. దానికి అనుకూలంగా మీరు దేహానికి, మనసుకి మీరు పనికి వచ్చేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి, మీ నిర్ణయాలు ఉండాలి. లేదంటే మీరు మీ లోపల జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియకి మీరు మద్దతు ఇవ్వట్లేదు. దాని మూలంగా మీకు ఇంకా కష్టమవుతుంది ఈ ప్రక్రియ. మీరు గనక మీ జీవితాన్ని ఈ ఆధ్యాత్మిక ప్రక్రియకి అనుకూలంగా దాన్ని మార్చుకుంటూ, సరైన నిర్ణయాలు తీసుకుంటూ, మీ జీవితంలో అనవసరపు మనుషుల్ని, గొడవలు తెచ్చే మనుషుల్ని, లేదంటే మీకు నచ్చని ప్రదేశాలు, మీకు నచ్చని చోట పనిచేయటం, నచ్చని పని చేయటం, మీ నిజాయితీకి భిన్నంగా మీరు ప్రవర్తించటం, ఇలాంటివన్నీ మీరు గనక మీ జీవితంలోంచి తీసేసి, నేను ఏమైనా పర్వాలేదు నాకు బయట, నేను నా నిజంలోంచే బ్రతుకుతాను. నా సత్యంలోంచే నేను బ్రతుకుతాను. దానికి అనుకూలమైనటువంటి వాతావరణంకే నేనెళ్తాను. ఒక రకంగా మనకి అలా ఆలోచించాలి అంటే మనలో ధైర్యం ఎక్కువుండాలి. చాలా మందికేంటంటే ఆ ధైర్యం, ఆ తెగింపు అనేది లేక వాళ్ళు తక్కువ స్పందన ఉన్న చోట్లే ఉండిపోవాల్సొస్తుంది. నిర్ణయాలు తీసుకోలేరు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం. ఇది వదిలేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి అనే భయం. ఈ భయాలన్నీ అధిగమించి మనం నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, మీ శరీర స్పందన పెరుగుతున్నప్పుడు, మీరు మీ లోపల భయాలన్నీ జయించే కొద్దీ మీకు పై స్థాయిలో, పై స్పందనలో బ్రతకగలిగేటువంటి ఒక అనుకూలమైన వాతావరణం మీకు అక్కడ ఏర్పడుతుంది. మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ చాలా ఏళ్ళు వెళ్తుంది. ఇలా మనం ఒక స్పందన స్థాయి నుంచి ఇంకో స్పందన స్థాయికి, ఇంకో స్పందన స్థాయికి, ఇంకో స్పందన స్థాయికి అలా పెరుగుతూ వెళ్తాం పైకి. మనలో ప్రాణశక్తి ప్రవాహం పెరిగే కొద్దీ, మన శరీర స్పందన పెరిగే కొద్దీ, మనకి తెలియకుండానే మన జీవితంలోంచి చాలా మనుషులు వెళ్ళిపోతారు. చాలా పరిస్థితులు వెళ్ళిపోతాయి. మనం అన్ని చోట్లకి వెళ్ళటానికి ఇష్టపడం. అందరూ వండింది తినటానికి ఇష్టపడం. మీకు అయిష్టాలనేవి పెరిగిపోతాయి. అంటే ఇది మన అహంకారం నుంచి పుట్టినటువంటి ఆలోచన కాదు. మీ లోపల మీ దేహం చాలా విషయాల్ని తిరస్కరిస్తుంది. దాని మాట మనం వినాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానికి అనుకూలంగా మనం బయట ప్రవర్తించాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మీ దేహంలో ముందుకు నడవటానికి సరైనటువంటి ఒక పరిస్థితి మీరు మీ జీవితంలోకి తీసుకొస్తున్నారు. ఈ స్థాయిలో మొదలైన వాళ్ళు ఈ స్థాయికి చేరేసరికి, చాలా పై స్థాయికి వెళ్ళేసరికి అసలు ఇక్కడ ప్రవర్తనలకి, అక్కడ ప్రవర్తనలకి అసలు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అందుకనే పై స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మనుషులు వాళ్ళ జీవితంలో మీరు తొంగి చూసారంటే ఎక్కువగా పుస్తకాలుంటాయి. వాళ్ళు మొక్కలు ఇష్టపడతారు. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళ జీవితంలో. అంటే అలా వస్తూ, పోతూ మాట్లాడే వాళ్ళే తప్ప వాళ్ళ పక్కన ఉంచుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళు గనక ఏదన్నా వాళ్ళ మిషన్ అయ్యుండి, వాళ్ళు 10 మందికి జ్ఞానం
పంచాలి అనేటువంటి వాళ్ళ మార్గం గనుక ఉంటే అప్పుడు వాళ్ళు చాలా చోట్లకి వెళ్తారు. కానీ లేదంటే అసలు వాళ్ళు ఉన్న చోటు నుంచి కదలటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ చోట్ల వాళ్ళు ఉండటం మూలంగా ఆ ప్రదేశంలో స్పందనా శక్తి పెరిగింది. ఆ పెరిగి ఉన్నటువంటి స్పందనా శక్తి ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చారనుకోండి, అబ్బా ఎంత బాగుంది, కళగా మీ ఇంట్లో ఎంత బాగుంది, మీ ఇంట్లో ఉండాలనిపిస్తోంది, నాకు వెళ్ళాలనిపించట్లేదు అని చాలా మంది అంటారు మీతో. ఎందుకంటారు అంటే మీ ఆధ్యాత్మిక ప్రక్రియ, మీ స్పందన ఆ ప్రదేశంలో చాలా కాలం ఆ, ఉండటం మూలంగా లేదంటే జరగటం మూలంగా మీ ప్రదేశం ఏదైతే మీరు పవిత్రంగా ఉంచుకున్నారో దానిలో కూడా అంత స్పందన వస్తుంది. వచ్చేసరికి మీరు ఏం గమనిస్తారంటే రోజు రోజుకి మీరు ఉండే ఇల్లు దాంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది, దాంట్లో పవిత్రత ఉంటుంది, ఒక దైవిక శక్తి అనేది అక్కడ ఉంటుంది. అక్కడ ఇంకా మీకు గొడవలు కానీ దెబ్బలాటలు కానీ అలాంటివి అంత ఉండవు. అక్కడికి వచ్చేవాళ్ళు కూడా బాధపడరు ఎవరు ఆ ఇంటికి వచ్చి. వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంగా వెళ్తారు. పైగా అంటారు, మీ ఇంటికి వస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి, మీ పక్కన కూర్చుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి, ఎందుకో తెలీదు కానీ చాలా బాగుంటుందని చెప్తారు. దానికి కారణం మీ ఒంట్లో ఉండేటువంటి పై స్థాయి శక్తి. అది వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ ఉన్న కాసేపు, వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ మీరు ఆ మనిషిని మీ జీవితంలో ఉంచుకోలేరు. మీరు వాళ్ళకి చెప్పలేరు, మీకు మా ఇల్లు నచ్చింది కదా, నేను నచ్చా కదా, మా ఇంట్లో ఉండిపోండి అని చెప్పలేరు. ఎందుకంటే మళ్ళీ అలా వేరే వాళ్ళు వచ్చి ఉన్నారంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఆలోచించే విధానాలు, వాళ్ళ ప్రవర్తనలు, ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగి లేరు కదా. దాని మూలంగా ఏమవుతుందంటే మీ చోట్లో ఉండేటువంటి ఆ ప్రశాంతత అనేది కొద్దిగా తగ్గుతుంది. ప్రతి మనిషి, మన జీవితంలోకి వచ్చే ప్రతి మనిషి వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు వాళ్ళ భయాల్ని, వాళ్ళ దుఃఖాల్ని, వాళ్ళ కోపాల్ని, వాళ్ళల్లో ఉండేటువంటి పశుతత్వాన్ని, జ్ఞాపకాల్ని, మంచి చెడు అన్నిటిని పట్టుకొస్తారు. వాళ్ళల్లో ఇంకా భయాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు మన చోట్లోకి వచ్చినప్పుడు మన ప్రదేశం ఒక స్పందన తగ్గుతుంది. అందుకనే మీ ప్రదేశం, మీ చోటు స్పందన శక్తి ఎక్కువ ఉండాలి అంటే కూడా మనం కొన్ని కొన్ని రకాలుగా దాని స్పందన పెంచవచ్చు. మంత్రజపాలతో, ఇంట్లో నిత్యం దైవారాధన అనేది చేయటం, చక్కటి పూలతో ఇంటిని అలంకరించటం, ఇంటిని చాలా శుభ్రంగా ఉంచటం. అంతేకాకుండా పూర్వం మనం ధూపం అనేది బాగా పెట్టేవాళ్ళం. అంతేకాకుండా మన సాంబ్రాణి కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో సాంబ్రాణి లాంటిది వేయటం, వీలైనంత వరకు వెలుతురు వచ్చేట్టుగా, సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేటట్టుగా ఇల్లు నుంచుకోవటం పగటిపూట అన్నా కూడా. ఈ రకంగా ఇల్లు ఉండటం మూలంగా ఏంటంటే మీ ప్రదేశంలో, మీ చోట్ల స్పందనా శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ స్పందన తగ్గిందనుకోండి, అంటే అనవసరపు మనుషులు మీ జీవితంలోకి వచ్చి అనవసరపు పరిస్థితుల్లోకి మీరు వెళ్ళి, మీరు ఆధ్యాత్మికంగా మీరు సాధన చేసి పెంచుకున్నటువంటి స్పందన మీకు కాస్త తగ్గినట్టుగా అనిపించింది అనుకోండి, ఇది మీకు ఎలా తెలుస్తుంది? మీకు అనవసరపు కోపాలు, అనవసరపు భయాలు, మీకు మీ గురించి బాగా అనిపించదు, ఉన్న చోటు మీకు నచ్చదు. అలాంటి స్థితిలో కనుక మీరు పడ్డారనుకోండి, మీ శక్తిని కోల్పోతారు. మీ శక్తిని మీరు వెనక్కి తెచ్చుకోవాలంటే అలాంటి చోటు నుంచి కానీ, అలాంటి వ్యక్తుల నుంచి కానీ, అలాంటి పరిస్థితుల నుంచి కానీ మీరు నడిచి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు కూడా మనం. ఇంకా అంటే మనం చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని కొన్ని సంబంధాలను తెంచేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని కొన్ని చోట్లు మనం పనిచేయటం వదిలేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని కొన్ని ప్రదేశాల నుంచి మన ఇల్లు మారిపోయి ఇంకో చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనం ఏ స్థాయికి వెళ్ళాలంటే, నా ఆధ్యాత్మిక స్పందనా శక్తిని తగ్గించేటువంటి ఏ చోటన్నా కూడా, ఏ పరిస్థితి అయినా కూడా, ఏ మనిషి అయినా కూడా నా జీవితంలో ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ స్పందన పెరిగి మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి పైకి వెళ్తున్నారు, కానీ మీ చుట్టూ లోకం స్పందన అలాగే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు కానీ, మీ చుట్టూ ఉన్న ప్రదేశం కానీ, దాంట్లో స్పందన అంత పెరగట్లేదు. కాబట్టి మీ స్పందనకు అనుకూలంగా ఎలాగో చాలా మార్పులు మీ జీవితంలో వచ్చేస్తాయి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా.
మనం వాటిని స్వాగతించాల్సి ఉంటుంది. ఇంకో స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు అంతక్రితం ఏ చోట్ల అయితే ఉన్నారో, స్పందన తగ్గి ఉన్నప్పుడు, మీరు స్పందన పెరిగి మీతో పాటు మీ చుట్టూ ఉన్నవాళ్ళు గానీ, ఆ ప్రదేశం గానీ, కొంతవరకైనా స్పందన అనుకూలంగా లేదనుకోండి, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉండరిక్కడ. పైగా మన ఆధ్యాత్మికం ఎదుగుతున్నప్పుడు ఒక జీవిత కాలంలోనే చాలా మార్పులొస్తాయి మనకి. ఒక మామూలు మనిషి కంటే గూడా ఎక్కువగా మీ జీవితం మారిపోతుంది. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే, నేను తీసుకున్న చాలా కఠినమైన నిర్ణయం ఏమిటి అంటే, నాకు నచ్చని వ్యక్తులు అంటే ఉదాహరణకి ఎవరైతే నా జీవితంలోకి వచ్చి నా స్పందనను తగ్గిస్తున్నారో, నన్ను దిగువ స్థాయి అహంకార పూరితమైనటువంటి జీవితానికి లాగుతున్నారో, లేదంటే అలాంటి చోట్లకి నేను వెళ్ళిన, అలాంటి పరిస్థితులు అక్కడ పనిచేయాల్సి వచ్చిన, నేను చాలా ఖచ్చితంగా నాకు ఇష్టం లేదు అని చెప్పటం నేను చేసిన చాలా మంచి పని. అలా ఉండటానికి నేను చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కింద స్పందనకి లాగేది ఏదన్నా కూడా నాకు వద్దు. నేను నా నిజంలోంచే బ్రతుకుతాను. నా నిజాన్ని లోకానికి వ్యక్తపరుస్తాను. ఒక స్థాయిలో చాలా ధైర్యం అవసరం ఉంటుంది. మనకి ధైర్యం పెరిగి మనం సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన స్పందన ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మనలోని భయమే మనల్ని కిందకు లాగుతుంది. మీరు మీ లోపలున్న భయాన్ని, మీ లోపల ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలు, ఏవైతే మానవతా విలువలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, మిమ్మల్ని కర్మల్లో పడేసేటువంటి ఆలోచనలు, ప్రవర్తనలు ఉన్నాయో, ఏ ఆలోచనలు, ప్రవర్తనలు మీ నైజాన్ని గాని, మీ లోపలున్న మీ నిజాన్ని లోకానికి ప్రతిబింబించవో, వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు వాటితో పాటు చాలా మనుషుల్ని వదిలేయాల్సి ఉంటుంది. చాలా మీ ఆలోచనలు, మీ ఆశలు, మీ ఆశయాలు కొన్ని ఏవైతే మీ పై స్పందన శక్తికి అవి అనుకూలంగా లేవో వాటిని వదిలేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రదేశాలని, కొన్ని చోట్లని, కొన్ని రకాల పనులని, కొన్ని రకాల పాత ప్రవర్తనల్ని, జ్ఞాపకాల్ని అన్నిటిని వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవేవి మీరు కాదు కాబట్టి. మీరేంటో మీకు తెలుసు కాబట్టి. మీ స్పందనా శక్తి పెరిగే కొద్దీ మీరేంటో మీకు ఎక్కువ తెలుస్తుంది. మీరేంటో మీకు ఎక్కువ తెలిసే కొద్దీ మీరు ఏమి కాదో వాటన్నిటిని మీరు తీసేస్తారు. అంటే మీ జీవితం నుంచి తీసేస్తున్నారు మీరు. ఇది నేను కాదు, ఇది నేను కాదని. కొన్నిటి నుంచి మీరు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవటంలోనే మీకు విడుదల. అందుకనే కొన్ని ప్రదేశాల్లో, లేదంటే మన కొన్ని చోట్లు, కొన్ని సందర్భాల నుంచి మనం ఇది నాకు తగదు అని మనం వెళ్ళిపోతాం చూడండి, లేచి వెళ్ళిపోయి. అలా వెళ్ళిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. ఎందుకంటే మీరు మీ నిజాన్ని అక్కడ వ్యక్తపరిచారు. మీకు ఆ పరిస్థితికి, ఆ రెండింటి మధ్యలో చాలా స్పందనా శక్తి తేడా ఉంది. మీరు పై స్పందనలో ఉన్నారన్న సంగతి వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు బహుశా మిమ్మల్ని అనొచ్చు, అంటే నువ్వు అనుకూలంగా లేవు మాకు, నువ్వు వేరేగా ఆలోచిస్తున్నావు, ఇప్పుడు ఒకప్పట్లా లేవు, నువ్వు మా మనిషిలా లేవు అని అంటారు. కానీ ఆ పరిస్థితిలో నేను ఈ పని చెయ్యను అని లేచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో లోపల, బయటికి మిమ్మల్ని తిట్టుకున్నా ఎక్కడో లోపల వాళ్ళకి మీ మీద గౌరవం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం మన శక్తిని వెనక్కి తీసుకుంటామో, ఈ ఆధ్యాత్మిక మార్గం ఏ మార్గం అంటే, మనం చాలా చోట్ల మన శక్తిని మనం పెట్టుబడిగా పెట్టాం. మన సంబంధాల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఆ శక్తినంతా మనం వెనక్కి తీసుకుంటున్నాం. వెనక్కి తీసుకునే కొద్దీ మనం స్వతంత్రం అవుతున్నాం, మనం పూర్ణలం అవుతున్నాం. పూర్ణత్వం మనలో వచ్చే కొద్దీ మన స్పందనా శక్తి పెరుగుతుంది. మనలో స్పందనా శక్తి పెరిగే కొద్దీ మనలో విచక్షణ పెరుగుతుంది. మనలో విచక్షణ పెరిగే కొద్దీ మనకి తగని విషయాలు చాలా ఉంటాయి. ఆ తగని విషయాలన్నింటికీ మనం దూరంగా నడుచుకెళ్ళిపోవాలి.
కొన్ని మనం వదిలేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. ఏంటది? వాకింగ్ అవే ఇస్ పవర్ అని. అంటే ఇది నాకు నచ్చదు, ఇది నాకు తగదు అని వదిలేసి వెళ్ళిపోతాను చూడండి. అది అలా వదిలేసి వెళ్ళినప్పుడు అది మీ విలువను పెంచుతుంది. మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి మీకు ఇస్తుంది. మీలో ఒక దృఢ సంకల్పాన్ని, మీలో ఒక మంచి వ్యక్తిత్వాన్ని అది ఏర్పరుస్తుంది. ఇది చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి. ఇది నాకు తగని పని, ఇది నాకు తగని చోటు, ఇది నాకు తగని పరిస్థితి. తగని అంటే నేను చెప్పేది అహంకారంగా అని చెప్పట్లేదు. నేను నిజాయితీ పరంగా చెప్తున్నాను. ఇలాంటి పనులు చేయటానికి కానీ, ఇలాంటి మనుషులతో కాలం గడపటానికి కానీ, ఇలాంటి ఆహారం స్వీకరించడానికి కానీ, ఇలాంటి వస్తువులు వేరే వారి దగ్గర నుంచి స్వీకరించడానికి కానీ నా మనసు అంగీకరించదు. ఎందుకంటే ఇది నాకు సరికాదు. ఇది నన్ను అహంకారంలోకి, రుణానుబంధాల్లోకి, కర్మల్లోకి లాగేటువంటి విషయాలు. ఆ విచక్షణ మీలో పెరిగే కొద్దీ ఇది నాకు తగదు, ఇది నాకు తగదని మీకు ఎన్నిసార్లు మీకు అర్థమవుతుందో, అర్థమై మీరు దాని తగ్గట్టుగా మీ జీవితం మార్చుకుని తగని విషయాలకి, తగని మనుషులకి, తగని పరిస్థితులకి దూరంగా ఉంటారో, మీరు అర్థం చేసుకోవాల్సింది మీ స్పందన శక్తి చాలా పైకి ఉందన్న సంగతి. మీ విచక్షణ చాలా బాగా పనిచేస్తుంది అన్న సంగతి. మీరు అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కర్మ బంధనాల్లోకి లాగేటువంటి పరిస్థితులు మీరు ముందే గ్రహించగలుగుతున్నారు. ఒక రకంగా మీరు కర్మలో కూరుకుపోకుండా బతకగలగడం నేర్చుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. మీ బలహీనతలు మీకు అర్థమవుతున్నాయి. మీరేంటో మీకు అర్థమవుతోంది. ఉంటానండి. నమస్తే.